ప్రభుత్వం అంటే ప్రపంచం యొక్క మేలు కోరేటువంటి గొప్ప ధర్మం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలియదు. సర్వే జన సుఖినో భవంతు. మీరు వేదాలు ఉపనిషత్తులు చదవకపోయినా నేను సగం చెబితే మీరు సగం చెప్పారు కదా, మరి సగం మేధలు వేదవాళ్ళకి ఇది ఎందుకు తెలీదు? తమిళనాడు సీఎం కొడుకు ఉదయం స్టాలిన్, వాడు డిప్యూటీ సీఎం అంట. వాడు నిన్నగాక మొన్న చెప్తున్నాడు, మా పార్టీ పెట్టింది సనాతన ధర్మ నాశనానికే, మేము ఆ పని పూర్తి చేస్తాము, అంతవరకు మేము విశ్రమించాము. వాడి గుళ్ళో డబ్బులు కావాలి, గుళ్ళో బంగారం కావాలి, గుళ్ళ మీద పెత్తనం కావాలి, దేవాలయాలు భూములు కావాలి, మసీదు నుంచి ₹1 తేలేని చవట, చర్చి నుంచి రూపాయి తేలేని చవట వాడు ధర్మాన్ని నాశనం చేస్తాడంట. ఇలాంటి దరిద్రులు ఎంతోమంది వచ్చారు చచ్చారు. ఒక అమ్మాయిని పెంచి దాన్నే పెళ్లి చేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ దరిద్రుడు వీళ్ళకి ఆదర్శం. ఎంత గొప్ప తిరుమల ఎన్ని కోట్ల మందిని పోషిస్తుంది, ఎన్ని కోట్ల మందికి అన్నదానం చేస్తుంది, ఎంతమందికి విద్యాదానం చేస్తుంది, ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, హాస్పిటల్లో ఎంత వైద్య సేవ చేస్తుంది, ఎంతమంది బతుకుతున్నారో, ఎంత మేలు జరుగుతుంది. ఒక్క వెంకటేశ్వర కదలకుండా ఎంతమందికి ఉపకారం చేస్తున్నారు. చివరికి ఆయన్ని నమ్మని వాడు కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తే వాడికి జీతం ఇస్తున్నాడే. గాడ్ అంటే ఆయనే కదరా. నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావనే దరిద్రుడికి ఆయన్ని నమ్మను, నువ్వు సాతాను అంటే కూడా వాడికి ఉద్యోగం ఇచ్చినోడికి ఎవరు గాడ్? నువ్వు చెప్పండి. అవునా కదా? నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావనే దరిద్రుడు గాడ్డా? నువ్వు నమ్మకపోయినా సరే తినరా నా దగ్గర ఫోన్లే అని వాడి మీద దయ చూపించేవాడు గాడా. కాబట్టి అన్నయ్య చాలా స్పష్టంగా చెప్పారు, ఈయన కంటే దైవం ఇంకెవరూ లేరు. కాబట్టి ఇంతకంటే గొప్ప క్షేత్రం లేదండి. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకోవాలి. దానికోసం మీరందరూ గొప్పగా ఎదగండి ప్లీజ్. ఏదో ఐబ్రో అని ఐబ్రో సేకరేసుకోవడం కాదు, అర్థమైందా? ఎదగండి. టైం దొరికిందా వినండి, చదవండి, జపం చేయండి, మీలో ఉన్న శక్తిని తెలుసుకోండి. ప్రతి వ్యక్తిలో చాలా గొప్ప శక్తి ఉంది. మీరంటే గొప్పోళ్ళు కాబట్టి ఏం కాదు, ప్రతి ఓడు గొప్పోడు. అంటే కొంచెం హార్ష్గా చెప్పాలంటే పెట్టి పుట్టాలండి అంటుంటారు. ఏంటి పెట్టి పుట్టేది? ఎవడైనా అంటే నువ్వు అంత గత జన్మలో పెట్టుంటే ఇప్పుడు నీకు పుడుతుందని ఏదో సామెతది. కానీ ప్రతివాడు గొప్పవాడే, ప్రతివాడిలోనూ దైవం ఉన్నాడు. కాబట్టి నేను చేయలేను అని అనుకోకండి. స్వామి మన వెనకాల ఉన్నాడు, మనం ఏదైనా చేయగలం. అరే ఎదవలు వచ్చి స్వామివారి సొమ్ము తిన్నారు, స్వామివారికి బదనాం చేశారు, ఈ క్షేత్రాన్ని పాడు చేయాలని చూశారు. పాడైపోతారు, కంగారు ఏం లేదు. ఆయన వెయిట్ చేస్తాడు, తర్వాత టైట్ చేస్తాడు, చేయాల్సింది చేస్తాడు. మనం కేవలం ఆయన్ని వాడుకోవాలి అని ఆయనకి పెద్ద పనులు చెప్పడం కాకుండా, స్వామి నేనేం చేస్తే నువ్వు ఆనందపడతావు అని అడగగలగాలి. అది భక్తుల లక్షణం. అందుకే స్వామి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇంకేం వ్యాపారం అది. అర్థమైందా? వ్యాపారం చేయకూడదు భగవంతుడితో. అర్థమైందా? భక్తి. స్వామి నువ్వు ఏం చేసినా నిన్ను వదలను, అది భక్తి. ఆ భక్తి పెంచుకోండి. దానికోసం భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి. చదివేంత టైం లేదా? చాలు. గోవిందా గోవిందా. మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. హరే కృష్ణ.